ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం సీక్వెన్స్ గా పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు యెషయా గ్రంథం నుంచి 9వ అధ్యాయం నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరై ఉన్నారో మొదటి రాకట్లో ఈ యొక్క ప్రవచనాత్మకమైన వాక్య సత్యాన్ని మనం ఈరోజు పాఠంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయన పేరు పెట్టబడిందని రాయబడింది. ఈరోజు మనం కనుక పరిశీలన చేసినట్లయితే, మరి యేసుక్రీస్తు వారికి ముందు 700 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క పేరేంటి, ఆయన స్వభావ లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాడని మరి ప్రాఫెసీగా యెషయా గ్రంథంలో చెప్పబడింది. చదవబడిన వాక్యాన్ని పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మొదటి రాకల్లో ఆ శిశువుల మధ్య తన స్వభావ లక్షణాలైనటువంటి 5 మరి లక్షణాలు ఆయన ప్రదర్శించాడు. మొట్టమొదటిగా ఆశ్చర్యకరుడు. ఆయన మరి శిష్యుల జీవితాల్లో ఆయన భూమి మీద జీవించినప్పుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఆయన నోటి మాటతోటి రోగాలు స్వస్థపరిచాడు. ఆయన సముద్రాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు, అవి నిమ్మలము. ఆయన శిష్యులు అవి చూసి ఈయన ఎవరో సృష్టి కూడా ఈయనకి లోబడుతుందని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యకరుడు. కొత్త నిబంధన మరి భక్తులుగా మనము ఆయన కలిగి ఉండి ఆయన అనుచరులుగా మనం ముందు సాగిస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఆశ్చర్యకార్యాలు జరగాలి. మరి అందరి వ్యక్తులుగా మన జీవితం ముందుకు కొనసాగించబడితే, మరి దేవుడికి మనకి మధ్య రిలేషన్ ప్రకారం మరి దేవునితో కలిసి మనం ఉన్నప్పుడు, దేవుని తోడు మనకు ఉన్నప్పుడు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో కూడా జరుగుతాయి. ఒకవేళ అటువంటి ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో జరగకపోతే దేవునికి మన మధ్య దూరం ఉందని ఒకసారి మనం సెట్ చూసుకోవాలి. ఈరోజు ఆశ్చర్యకరుడు, ఆయన స్వభావ లక్షణం ఆశ్చర్యాలు కలిగించడానికి స్వభావ లక్షణం. మన జీవితాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి ఆయన మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తా ఉన్నాడు. రెండోది కనుక పరిశీలన చేసినట్లయితే, ఆయన ఆలోచనకు మూలం ఆయనే, ఆలోచనకర్త ఆయనే. నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా నీ వల్ల కానప్పుడు, ఎదురు వ్యక్తుల దగ్గర పోయినప్పుడు, నిర్ణయాలు నీకు కుదరినప్పుడు ఆయన మీద ఆధారపడితే ఆలోచనకర్త అయిన ఆయన నువ్వు ఏ నిర్ణయాలు ఎలా తీసుకోవాలో జీవితంలో నిన్ను ఆ నిర్ణయాలు ముందుకు కొనసాగించబడేది ఆయన ద్వారా అయితే నిశ్చయంగా ఆయన సహజ స్వభావం అది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు కొనసాగించబడతావు. మూడో విషయంగా నాకు చూస్తే, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన మన జీవితాల్లో అసాధ్యమైనది ఏది అయినా సరే మనకు అలివి కాని కూడా ఆయన మన తోడున్నాడు, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఆయన స్వభావ లక్షణం మరి శక్తి సామర్థ్యం గలవాడు కాబట్టి, మరి బైబిల్లో చూస్తే ఇశ్రాయేలు ప్రజలకి అడవిలో, అరణ్యంలో సమస్యను సమకూర్చిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నోటి మాటతో సర్వసృష్టి చేయగలిగిన సామర్థ్యం గల దేవుడు. ఈరోజు నా జీవితాల్లో మరి బలమైన కార్యాలు ఆయన ద్వారా జరిగించబడాలి. ఒకవేళ జరిగించబట్టలేదంటే నీకు ఆయనకు మధ్య రిలేషన్ లో దూరమైందో ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఆయన స్వభావ లక్షణం శక్తి సామర్థ్యాలు గల బలవంతుడైన దేవుడు కాబట్టి బలమైన అటువంటి కార్యాలు నీ జీవితంలో నీ కలివిగాని ఆయన చేయించి నీ జీవితంలో ముందు కొనసాగిస్తాడు. అదేవిధంగా నిత్యుడొక తండ్రి, ఇది రిలేషన్ సంబంధించినటువంటి స్వభావ లక్షణం. ఎల్లప్పుడూ నీకు తోడుండే దేవుడు. మరి సహజసిద్ధంగా తండ్రికి బాధ్యతలు కొన్ని ఉంటాయి. మన తండ్రి మన ఈ ఫిజికల్ గా ఉన్నటువంటి ఈ భౌతికమైన తండ్రి అన్ని బాధ్యతలు తీసుకొని ముందుకు కొనసాగిస్తాడు. ఆ రిలేషన్ కూడా కొంతకాలానికి ఆయన చనిపోయిన తర్వాత కట్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన కలిగి ఉంటావో, మరి ఈ జీవిత చివరి దాకా కూడా నీ బాధ్యతలు ఆయన నెరవేరుస్తాడు. మరి ఈ యుగాలు కూడా ఆయనతో కలిసినటువంటి మరి ఆ నిత్యుడొక తండ్రి నీకు తోడై ఉన్నాడు. ఆ రిలేషన్స్ ఆయన ద్వారా నీ బాధ్యతల సమస్తాన్ని కూడా నిత్యుడొక తండ్రి నిరంతరం కొనసాగించే దేవుడై ఉన్నాడని విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆయన స్వభావ లక్షణం అది. మరి చూస్తే ఐదవదిగా ఆయన సమాధానకర్త. ఆయన ఈ భూమి మీద సమాధానం అనేది, పీస్ అనేది ఎక్కడా కనిపించదు. ఆయన గనక నువ్వు కలిగి ఉంటే, ఆయన నీలో ఉంటే
ఏ స్థితిలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, మరణం వచ్చినా కూడా నువ్వు పీస్గా ఉండగలుగుతావు, సమాధానంగా ఉండగలుగుతావు. ఎందుకంటే సమాధానకర్త అధిపతి అయిన ఈరోజు నువ్వు నేను తెలుసుకున్నట్లయితే ఆయన స్వభావ లక్షణాలు, ఆయన బిడ్డలుగా మనము, ఆయన అంగీకరించబడిన బిడ్డలుగా, ఆయనతో కలిసి జీవిస్తూ ముందుకు నడుస్తున్న బిడ్డలుగా ఉన్నట్లయితే ఏవైతే ఈ స్వభావ లక్షణాలు ఉన్నాయో ఆయన భూమి మీద మొదటి రాకడలో వచ్చి ఆ భూమి మీద ఆ లక్షణాలను కూడా ప్రదర్శించాడు. ఈరోజు నీలో నాలో కూడా ఇవే లక్షణాలు ప్రదర్శిస్తున్నాడు. ఏదైనా నీకు ఆయనకు మధ్య గ్యాప్ ఉన్నట్లయితే ఈ స్వభావ లక్షణాలు కనుక నువ్వు నిశ్చయంగా కలిగి ఉండాలి. లేకపోయినట్లయితే ఒకసారి పరిశీలన చేసుకో. ఈరోజు వాక్యం ద్వారా, మరి యెషయా చెప్పిన ఈ ప్రాపసీ ద్వారా నీ జీవితంలో నా జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమస్తానికి ఆధారభూతుడైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మరి మానవ జాతితో ఆయన మరి కలిసి జీవిస్తూ ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఆలోచన కర్తగా మన ప్రతి ఒక్క నిర్ణయాన్ని ముందుకు కొనసాగిస్తూ మన జీవితాల్లో బలమైన కార్యాలు చేసే బలవంతుడైన దేవుడిగా, మన నిత్యం మనతో ఉండి మన బాధ్యతలు ముందుకు తీసుకెళ్ళి నిత్యుడకు తండ్రిగా, ప్రతి సమయంలోనూ సమాధానాన్ని ఇచ్చే సమాధానకర్తగా మన జీవితాల్లో ఆయన కార్యాలు చేస్తా ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. అట్టి రీతిగా ఆయన కలిగి ఉండి ఇటువంటి స్వభావ లక్షణాలు మన జీవితాల్లో పునికి పుచ్చుకొని ముందు కొనసాగించబడాలని కోరుకుంటూ, దేవుడి పరిశుద్ధ మాటల వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవ్వడానికి మీరు కూడా పాలుభాగస్వాములు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు.